తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు మాధవీలత తెలిపారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి దారుణంగా మాట్లాడారని, సినిమా వాళ్లపై ఆరోపణలు చేయటం సరైనది కాదన్నారు. ఆయన క్షమాపణలు చెబితే సరిపోదని, ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తామని అంటున్న మాధవీలతతో మా కరెస్పాండెంట్ గంగాధర్ ఫేస్ టు ఫేస్. జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మా అసోసియేషన్కి ఫిర్యాదు చేసిన మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ డిమాండ్స్ ఏంటని తెలుసుకుందాం. మాధవీలత గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీకు సారీ చెప్పారు, అయినా కూడా మీరు వచ్చి కంప్లైంట్ చేశారు. ఏంటి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? లేదు అండి, నేను ఇష్యూ జరిగింది 3వ తారీఖు అండ్ నేను కంప్లైంట్ చెయ్యాలి. 3-4 మీడియా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. 5వ తారీఖు కంప్లైంట్ చేయాలనుకున్నాను. బట్ నాకు కంప్లైంట్ డ్రాఫ్టింగ్కి ఒక 2 రోజులు టైం పట్టిన తర్వాత ఉమెన్ కమిషన్ అండ్ హ్యూమన్ రైట్స్కి అయ్యేసరికి 10వ తారీఖు అయిపోయింది. అండ్ దెన్ 11వ తారీఖు నుంచి అందరూ పండగలకు ఊర్లు వెళ్ళటము అండ్ ఇక్కడ మా హాలిడేస్ ఇవ్వడము. నిన్న ఓపెన్ చేశారు, చాలా క్లియర్గా చెప్పారు శివ గారికి లాస్ట్ వీక్ కాల్ చేసినప్పుడు. సో మా క్లోజ్ అవుతుంది, సో బెటర్ ఆఫ్టర్ ఫెస్టివల్ వస్తే బాగుంటుందని చెప్పారు. సో అందుకు ఈ 1 వీక్ లేట్ అయిందే తప్ప సో పని కట్టుకొని ప్లాన్ చేసి 2 రోజుల తర్వాత రావాలని కాదు. సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అంతే. మీరు ఎన్నో విషయాల మీద ఫైట్ చేస్తుంటారు. అలాగే అనంతపురంలో అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, అక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ఛాన్స్ ఉందని మీ దృష్టికి ఎలా వచ్చిందండి? అది పంపించారండి. ఐ హ్యావ్ గాంజా వీడియోస్. మరి దమ్ముంటే వేసుకుంటాము అంటే గాంజా కొట్టే వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మరి సో ఉన్నాయి కాబట్టే అది పంపించి తాడిపత్రిలో ఉన్న అబ్బాయిలే పంపించారు, లోకల్సే పంపించారు. యువత అంటే మొత్తం చెడిపోయిన వాళ్ళు ఉండరు కదా, ఒక 5% చెడిపోయిన వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళు బాధ్యతగా వాళ్ళ కుటుంబాలతో ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో బాధ్యతగా ఉన్న వాళ్ళు ఫైట్ చేయలేనప్పుడు ఫైట్ చేసే వాళ్ళకి ఇస్తారు. వీడియోస్ మీ దృష్టికి వచ్చిన వెంటనే మీరు తాడిపత్రి పోలీసులు కానీ అక్కడ ఎవరికైనా అలర్ట్ చేశారా? లేదండి, నాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ 31st నైట్ గురించి పంపించి అక్క ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుందని పెట్టారు. సరే మహిళల సేఫ్టీ కోసం చెప్దామని మహిళల సేఫ్టీకి చెప్పాను. ముందు జాగ్రత్త చర్యగా చెప్పారు అంతే, అంతకంటే ఏమీ లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అపార్థం చేసుకొని మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అపార్థం చేసుకొని కాదులేండి, అంతే, ఏం చేయలేము. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఆయనపై గొడవ ఏం లేదు, జస్ట్ మీరు నాకు పరిచయం కూడా లేదు, నాకేం మీరు ఇట్లా ఆయన వాళ్ళు చేస్తున్న ఈవెంట్ గురించి మీరు చెప్పడం వల్ల మా ఈవెంట్ని బ్యాడ్ చేస్తుంది అని మీ మీద కామెంట్ చేశారు. ఎస్ అంతే, కమెంట్ చేస్తే పర్లేదండి, అబ్యూస్ చేశారు, అందుకే నేను తీసుకోలేకపోయా. తర్వాత ఈవెంట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మహిళలు ఎవరైనా వచ్చిన తర్వాత మీకు ఎవరైనా మళ్ళీ టచ్లోకి వచ్చారా, ఇలా మీ వల్ల మేము వెళ్ళలేదు క్షేమంగా వచ్చేసామని? మామూలు అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ గురించి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్లు పెట్టారు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ, ఎవరికి ధైర్యం లేదు, వాళ్ళతో పోరాడే శక్తి ఎవరికి లేదు, బికాజ్ దే హ్యావ్ వెరీ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. ఇంకోటి ఈ విషయం మీద బీజేపీ నేతలు కూడా చాలా లేటుగా స్పందించారు. మీకు ఇవ్వాల్సిన అండగా నిలబడాల్సింది పోయి వాళ్ళు ఎక్కువగా స్పందించలేదని కూడా అన్నారు. లేదు అండి, లేటుగా ఏం స్పందించలేదండి. యాక్చువల్లీ ద వెరీ నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. కాకపోతే బీజేపీ ఏంటంటే మీడియా ముందుకు వచ్చి పదే మేము ఇచ్చేస్తాం అని చెప్పదండి. దే వర్క్ 365 days వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ అది ఎలా ఉంటుందంటే అండర్ కరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు. అన్నీ లోపలే సాల్వ్ అంతా లోపలే, పబ్లిక్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదండి. నేను అడిగితే ఒకటే చెప్పారు, వాళ్ళు అన్నదాన్ని మేము సమర్థించట్లేదు, అలాగని నువ్వు ఏ కామెంట్ చేసినా మేము ఖండించట్లేదు. సో విచ్ మీన్స్ యు ఆర్ స్టిల్ ఇన్ ద పార్టీ, అంతే. అదే మీరు పార్టీకి అండగా గతంలో చాలాసార్లు నిలబడ్డారు, ప్రచారాలు కూడా చేశారు. ఇప్పుడు పార్టీలో మీకంటూ ఒక పదవి అంటూ వస్తుందని కూడా ఆశించారు, కానీ ఈ పదవి అయితే రాలేదు. భవిష్యత్తులో ఏమైనా వచ్చే అవకాశం ఉందా? పదవి అడగడంలో తప్పులేదు. ఐఎమ్ కేపబుల్ అయిన పదవే అడిగాను. వాళ్ళు ఇవ్వనంత మాత్రం కండువ మార్చలేదు కదా, అవి నా ఎథిక్స్. ఆ ఎథిక్స్ పార్టీ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. పోరాటం చాలా బాగా చేస్తుంటారు. ఇలాంటి పోరాట ఎదురాలు బీజేపీలో ఉంటే బీజేపీ కూడా ప్లస్ అవుతుంది కదా. నేను పార్టీలోనే ఉన్నా అండి, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, అంతే. కండువలు పవర్ కోసం కండువలు నేను ఎప్పుడు మార్చలేదు. వచ్చే రోజు కోసం వెయిట్ చేసి నా పని నేను చేసుకుంటా, అంతే. ఒకవేళ మీకు ఏదైనా అవకాశం వచ్చి ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఎక్కడ చేస్తారు? ఏపీలో చేస్తారా, తెలంగాణలో చేస్తారు? ఇచ్చే సూచనలు కనిపించినప్పుడు ఖచ్చితంగా నేను కాన్స్టిట్యున్సీ చెప్తాను. విష్ ఆల్ ది బెస్ట్.
రైట్, చూశారు కదా మాధవీలత గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చర్యలు అయితే తీసుకోవాలి, ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఆ క్షమాపణ తర్వాత కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యలు ఖండించాల్సిందే. ప్రతి సినిమా ఇండస్ట్రీ మీద కూడా అది కీలకంగా ఉంటుంది. కాబట్టి మా అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా మాధవీలత గారు చెప్పారు. ఆయన మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాలి, లీగల్గానే వెళ్తాను నేను, ఇలాంటి వ్యాఖ్యలు మరి ఎవరు కూడా సినిమా వాళ్ళ మీద చేయకూడదని కూడా మాధవీలత గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విష్ణుతో గంగాధర్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.